దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అతి ముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాము. మరి ఈ దినము వాక్య భాగాన్ని వివరించడానికి ఇశ్రాయేల్ సార్ సిద్ధంగా ఉన్నారు. వాక్యాన్ని వివరిస్తారు. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా నడిపించారు. చాలా అర్థపూర్వకమైనటువంటి పాటలు కూడా పాడారు మన వాళ్ళు. కొత్త గాయకులు ఒక ముగ్గురు మనకి చాలా చక్కని స్వరాలతో దేవుని స్తుతించారు. కాబట్టి దేవుణ్ణి మనం ఈ విధంగా స్తుతించుకోవడం చాలా మంచి విషయము, చాలా ఘనమైన విషయం. కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా మనం చాలా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ సమయాన్ని మరొకసారి దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవుడికి నా వందనాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా చేరవచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈనాటి వాక్య భాగాన్ని కొద్దిసేపు మనం ధ్యానిద్దాం. చిన్న పీపీటీ ఒకటి తయారు చేశాను. దాన్ని మనం వాడుకొని ముందుకు వెళ్దామండి. పీపీటీ ఇస్ ఇట్ విజిబుల్ అంటే కనిపిస్తుందండి? ఓకే సార్. కనిపిస్తుందా? ఓకే సార్. ఓకే. సో ఈరోజు వాక్య భాగం మనం చూసినట్టయితే విశ్వాస వీరుల గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ యొక్క శీర్షికన ఇవాళ మోషే గురించినటువంటి ధ్యానాన్ని మనం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో గమనిస్తే 11వ అధ్యాయంలో లయన్ షేర్ అంటే 23 నుంచి 29 వచనాలు, మరి ఇంతగా వర్ణన మోషేకి మాత్రమే ఉంది. దీంట్లో ప్రతి ఒక్కరికి 1 లేదా 2 వచనాలతో సరిపెట్టారు. కానీ మోషే దగ్గరికి వచ్చేసరికి, మోషే జీవితంలోకి వచ్చేసరికి ఫ్రమ్ 23 to 29 వర్సెస్ మోషే గురించిన వర్ణన చేయబడింది. ఎందుకు చేయబడింది అంటే, మోషే ఈజ్ నాట్ ఓన్లీ ఎ హీరో ఆఫ్ ఫెయిత్ బట్ ఆల్సో ఎ మోడల్ ఫర్ మెనీ థింగ్స్ టు మోస్ట్ ఆఫ్ అస్, టు మెనీ ఆఫ్ అస్ అండ్ టు ఆల్ ఆఫ్ అస్. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే చేసినటువంటి పని ఏమిటి, మోషే ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, మోషేని మనం చాలా మటుకు ఒక లీడర్గా, మనం ఒక మోడల్గా, లీడర్షిప్ మోడల్గా మనం చూస్తుంటాం. అంత మాత్రమే కాకుండా మోషేని ఒక డెసిషన్ మేకర్ మోడల్గా కూడా చూస్తుంటాం. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి నాయకుల్లో ఉండాల్సినటువంటి మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే క్యారెక్టర్. మొట్టమొదటి క్వాలిటీ క్యారెక్టర్ అయితే, డెసిషన్ మేకింగ్ ఈజ్ ది సెకండరీ క్వాలిటీ. డెసిషన్ మేకింగ్ లో ఆ నాయకుడు తనని తాను ఇతరుల కన్నా కూడా ఒక లెవెల్ ఎత్తుగా ఉంటాడని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మోషే జీవితంలో కూడా ఆయన తీసుకున్నటువంటి చాయిసెస్, ఈ చాయిసెస్ వలన అతని జీవితం మాత్రమే కాకుండా ఒక నేషన్ యొక్క జీవితం కూడా ఏ విధంగా మార్చబడింది అనేది మనము ఇవాళ కొద్దిసేపు మనం ధ్యానిస్తాం. సో మోషే జీవితాన్ని మనం చిన్నప్పటి నుంచి, సండే స్కూల్ రోజుల నుంచి కూడా మనం వింటున్నాం. కాబట్టి ఆ విషయాలన్నింటిలోకి మనం వెళ్ళట్లేదు. ఇప్పుడు సింపుల్ గా ఆయన లైఫ్ ఆఫ్ చాయిసెస్, ఏ విధంగా ఆయన యొక్క చాయిసెస్ ని వాడుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించుకొని, దాని ద్వారా మన పాఠాలని మనం నేర్చుకున్నట్టయితే మన యొక్క జీవితాల్లో కూడా మోషేలో లభించినటువంటి ఆ ధన్యతని మనం కూడా పొందగలమని మనము గమనించుకోవచ్చు. సో ఈ పీపీటీని నేను ఎన్లార్జ్ చేస్తాను, ఒకసారి చూడండి వెదర్ ఇట్ ఈస్ విజిబుల్. ఏమంటే కనిపిస్తుందండి? Yes, brother, కనిపిస్తుంది. ఓకే, రైట్. సో మోసెస్ ఎ లైఫ్ ఆఫ్ చాయిసెస్. నౌ సో ఇందాక మనం అనుకున్నట్టు డెసిషన్ అనేది, నిర్ణయించడం అనేది ఇట్స్ ఆల్వేస్ ఎ చాయిస్. నాట్ ఆల్ పీపుల్ కెన్ ఎక్సర్సైజ్ ది పవర్ ఆఫ్ డెసిషన్ ఆర్ ది పవర్ ఆఫ్ చాయిస్ ప్రాపర్లీ. సో డెసిషన్ అనేది, నిర్ణయం చేయడం అనేది, ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఇట్ ఆల్వేస్ ఇస్ ఎ చాయిస్. చెయ్యాలా చేయకూడదా, అంగీకరించాలా అంగీకరించకూడదా, వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ టు రిజెక్ట్. సో ఈ డెసిషన్ లోనే చాలా మంది కొట్టుమిట్టాడుతూ తమ జీవితాలను కూడా బలి చేస్తుంటారు. సో ఇఫ్ యూ కెన్ టేక్ ఎ ప్రాపర్ డెసిషన్ ఆర్ ఇఫ్ యూ కెన్ ఎక్సర్సైజ్ ఎ ప్రాపర్ చాయిస్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, అంటే ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నింటిలో కూడా మేలైనది, మంచిది, మహిమకరమైనది, దేవుడికి మహిమకరమైనది, మనకు ఆశీర్వాదకరమైనది ఏమిటో గుర్తించిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయడమా రిజెక్ట్ చేయడమా అనేది మనం చేయగలిగితే, ఆ డిసిషన్ మనం చేయగలిగితే
then we are in the path of leadership. We are in the path of decision making and we are in the path of మోసెస్. మోషే గారి జీవితంలో ఏ విధంగా ఆయన యొక్క చాయిసెస్ ద్వారా లీడర్షిప్ మోడల్ ఎదిగాడో ఆ మోడల్లో మనం కూడా ఎదగలం అనేది మనం ఇవాళ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాకు ఒక ఇష్టమైన పాట ఒకటి ఉందండి, చాలా పాటల్లో ఇష్టం నాకు, ఇంగ్లీష్ పాటల్లో ఇది ఒక పాట చూడండి. ఈ పాట ఒక పోయం నుంచి అడాప్ట్ చేయబడింది. ఐ థింక్ 1845లో జేమ్స్ లోవెల్ గారు రాసినటువంటి ఈ పోయం ని పాట ద్వారా మన హిమ్స్ లో, ఓల్డ్ హిమ్స్ లో ఉంటాయి, చాలా ఉంటుంది. ఈ పాటని చాలా మర్మగర్భితంగా ఉన్నటువంటి పాటగా చాలా మంది గుర్తిస్తారు. దీంట్లో ఉన్నటువంటి సత్యాలు కూడా ఆ విధంగానే ఉంటున్నాయి. వన్స్ టు ఎవ్రీ మ్యాన్ అండ్ నేషన్ కమ్స్ ద మూమెంట్ టు డిసైడ్ in the strife of truth with falsehood for the good or evil side. Some great cause, some great decision, offering each the bloom or blight, and the choice goes by forever. Fix the darkness and the light. అంటే ఈ పాటలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక గొప్ప కార్యాన్ని తలపెట్టినప్పుడు ఒక గొప్ప నిర్ణయం చేయవలసి వస్తుంది. ఒక గొప్ప నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు ఒక చాయిస్ ని మనం ఎన్నుకోవాల్సి వస్తుంది. ఆ చాయిస్ ఏ విధంగా ఉంటుంది అంటే, ట్రూత్ కి ఫాల్స్హుడ్ కి, నిజానికి అబద్ధానికి మధ్యలో పోరాటం, మంచికి చెడుకి మధ్యలో పోరాటం, చీకటికి వెలుగుకు మధ్య పోరాటం. ఈ పోరాటంలో మనం దేన్ని నిర్ణయిస్తామో, ఏ డెసిషన్ తీసుకుంటామో దాన్ని బట్టే మనిషి యొక్క ఫ్యూచర్ కానీ ఒక నేషన్ యొక్క ఫ్యూచర్ కానీ ఆధారపడినటువంటి పాట ఇది. సో మోషే కూడా తనకున్నటువంటి ఆప్షన్స్ లో ఏ విధంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు, ఏ విధంగా తన యొక్క జనాంగాన్ని, తన యొక్క నేషన్ ని నడిపించాడు అనే విషయాన్ని మనం కొద్దిసేపు మనము ఇవాళ ధ్యానిస్తాం. వాట్ ఈస్ డెసిషన్ మేకింగ్? అసలు మన యొక్క రోజువారీ జీవితంలో డెసిషన్ మేకింగ్ అంటే ఏమిటి? అట్లాగే ఈ సమాజంలో ఒక సభ్యునిగా మనం ఉంటున్నప్పుడు ఈ సమాజంలో సభ్యునిగా మనం చేసేటువంటి డెసిషన్ మేకింగ్ ఏమిటి? అలాగే ఒక క్రైస్తవునిగా ఉన్నప్పుడు క్రైస్తవునిగా ఉంటూ మనం తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏమిటి? అలాగే ఒక చర్చ్ లో ఒక మెంబర్ గా ఉంటున్నప్పుడు, లేదా ఒక సంఘంగా ఈ సంఘంలో ఉంటున్న సమాజంలో ఉంటున్నప్పుడు, ఒక సంఘంగా ఒక చర్చ్ గా మనం తీసుకున్నటువంటి డిసిషన్ ఏమిటి? మరింటికన్నా ప్రాముఖ్యమైనది, మనందరం కూడా LIC ఎంప్లాయీస్ కాబట్టి యాజ్ అన్ LIC ఎంప్లాయీ, యాజ్ అన్ ఎంప్లాయీ, వాట్ ఈస్ డిసిషన్ మేకింగ్ ఫర్ అస్? ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసలు నిజంగా ఆలోచిస్తే ఈవెన్ క్రిస్టియన్ లైఫ్ ఆల్సో ఈజ్ ఎ డెసిషన్ అండి. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రాణాలని మన కోసం అర్పించి తన యొక్క రక్షణ ఉచితంగా ఇస్తున్నప్పుడు ఆ రక్షణని అందిపుచ్చుకోవడంలో మనం వీ హ్యావ్ టు డిసైడ్, వీ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్. ఎందుకంటే దేవుడు ఈ చాయిస్ మనకే వదిలిపెట్టాడు. బికాస్ ఈజ్ అ లవింగ్ గాడ్ అండ్ డజంట్ బిలీవ్ ఇన్ ఫోర్స్. అందువల్ల ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడే తప్ప ఆ తలుపు తోసుకొని లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం ఏమాత్రం చేయట్లేదు. కాబట్టి the loving God is standing at the door and the decision to open the door or not to open the door is entirely on the human. కాబట్టి క్రైస్తవ జీవితం కూడా ఇట్స్ అ డెసిషన్. క్రైస్తవ జీవితం కూడా ఒక చాయిస్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. డైలీ లైఫ్ లో మనం చేస్తున్నటువంటి డెసిషన్స్ కానివ్వండి, సమాజంలో మనం చేస్తున్నటువంటి డెసిషన్స్ కానివ్వండి, క్రైస్తవునిగా మనం చేస్తున్నటువంటి డెసిషన్స్ కానివ్వండి, లేదా ఒక సంఘంగా, ఒక సమాజంగా, ఒక సంఘ సభ్యునిగా మనం చేసే డెసిషన్స్ కానివ్వండి, ఆర్గనైజేషన్ కోసం, ఒక సంస్థ కోసం మనం ఒక ఎంప్లాయీగా చేసేటువంటి డెసిషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్డ్ చాయిసెస్. ఇవన్నీ కూడా మనకి ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ లో మనం ఎన్నుకుంటే దాన్ని బట్టి మన డెసిషన్ ఉంటుందని మనం చేసుకుంటాం అనమాట. మనము అర్థం చేసుకోవచ్చు. సో డెసిషన్ మేకింగ్ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ అ సెన్స్ ఈస్ యాక్సెప్టింగ్ సమ్ వర్సెస్ అండ్ రిజెక్టింగ్ సమ్, టు ఆస్క్ నాట్ ఆస్క్, టు యాక్ట్ నాట్ యాక్ట్. Generally, it is choosing from options and decision making is a matter of choice. నార్మల్ గా క్రైస్తవుల పైన ఒక అభియోగం అనండి, ఒక అపవాదం అనండి, అది ఒకటి ఉందండి. ఏంటి అంటే క్రిస్టియన్స్ ఆర్ పూర్ డెసిషన్ మేకర్స్. దే కెనాట్ డిసైడ్ బికాస్ దే వాంట్ టు ప్లీజ్ ఎవ్రీబడి. సో ద ప్రాబ్లం ఈజ్ లైంగ్ హియర్. ఏంటి అంటే క్రైస్తవులు అందరినీ ప్లీజ్ చేసేటువంటి క్రమంలో తమకు కేటాయించబడినటువంటి పనిని చేయలేకపోతున్నారు. దేవుడి కోసమే కానీ, దేవుడు వారి కోసం సమాజంలో ఏర్పాటు చేసినటువంటి పనినే కానీ, దేవుడు వారికి ఏర్పరిచినటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి పనినే కానీ వీరు అందరినీ ప్లీజ్ చేసి, లేదా ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే నన్ను నేను చెడ్డగా చేసుకోకూడదు, ఐ హ్యావ్ టు షో మై సెల్ఫ్ ఇన్ గుడ్ లైట్, నేను అందరికీ అమోద్యోగంగా ఉండాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, నన్ను అందరూ కూడా మంచివాడు అనుకోవాలి, నేను యేసుక్రీస్తు గురించి చెప్తే చెడ్డవాడిని అయిపోతానేమో, నన్ను యేసుక్రీస్తు గురించి నేను ఏదైనా మాటలు మాట్లాడితే నన్ను బహిష్కరిస్తారేమో,
నన్ను వెలివేస్తారేమో, నన్ను చిన్నచూపు చూస్తారేమో అనుకుంటూ మనము ఆఫీసులో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, సంఘాల్లో కానివ్వండి, వీఆర్ పూర్ డెసిషన్ మేకర్స్. సెకండ్లీ, మన పర్సనల్ విషయాలలో కూడా దేవునికే మహిమ చెల్లాలి అంటూ మనకు వచ్చినటువంటి ఆప్షన్స్ లో చాలా మటుకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటామేమో. మోషే చేసినటువంటి కొన్ని నిర్ణయాల్ని, కొన్ని చాయిసెస్ మనం చూసినట్టయితే ఫెయిత్ ద్వారా, విశ్వాసము ద్వారా మనము క్రైస్తవులుగా ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి, దేవుని మహిమార్థమై ఎటువంటి నిర్ణయాలలో మనం పాలిభాగస్తులుగా కావాలి, ఒక ఎంప్లాయీగా మనము ఈ యొక్క సమాజంలో మనం క్రీస్తు శిష్యులుగా, క్రీస్తు బిడ్డలుగా మనం ఏ విధంగా మనం దేవుని యొక్క నామాన్ని హెచ్చించాలి, ఎత్తిపట్టాలనే విషయాన్ని మనం చూస్తాం. ఇన్ ది హోల్ సెన్స్ డెసిషన్ మేకింగ్ అనేది ఇట్ ఈస్ చూసింగ్ ఫ్రమ్ ఆప్షన్స్ ఒక మాట అయితే, ఆ మ్యాటర్ ఆఫ్ చాయిస్. కాకపోతే మనకు మంచిది ఇతరులకు చెడ్డదై ఉండొచ్చు, ఇతరులకి మంచిది మనకు చెడ్డదై ఉండొచ్చు. కానీ మనం నిర్ణయించే అధికారం ఉన్నప్పుడు, when we are sitting in a place, in a seat where we are deciding the fate or the future of hundreds of people, then comes the power of decision making, then comes the power of choice. మోషే జీవితంలో కూడా సేమ్ అట్లాగే జరిగింది. ఆయన ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకునేటప్పుడు బహుశా ఆయన ఫెయిల్యూర్ కావచ్చేమో. ఆయన ఇండివిజువల్ గా ఏదైనా నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలనుకున్నప్పుడు బహుశా ఆయన కరెక్ట్ గా డెసిషన్ తీసుకోలేదేమో. కానీ వెన్ ఇట్ కమ్స్ టు లీడింగ్ ఫార్ ద నేషన్, తన జనాంగానికి, తన దేశానికి ఎప్పుడైతే నిర్ణయించే అధికారం ఆయనకి ఇవ్వబడిందో, ఎప్పుడైతే ఆయన నిర్ణయించే శక్తిని పొందాడో, అప్పుడు మాత్రం రైట్ డెసిషన్స్ తీసుకొని తన జనాంగాన్ని ముందుకు నడిపించినట్టుగా చూస్తున్నాం. మనలో కూడా చాలా మందిని we are in responsible positions as LIC employees. Some of us are sitting in top positions, powerful positions, which can decide the future of hundreds of people, not only hundreds, thousands of people. For example, మన మినియట్ మేడం ఉన్నారు, ఆమె MD సీట్ లో కూర్చున్నారు. For the entire nation, for entire LIC industry, she has to take a decision which will affect millions of people, millions of agents, millions of development officers, millions of employees, millions of policy holders. సో అటువంటి వారికి దేవుని దయ లేకపోతే, డిసిషన్ మేకింగ్ లో క్లారిటీ లేకపోతే ఎంత ప్రమాదం ఆలోచించాలి. మోషే జీవితం ద్వారా కూడా మనం అలాగే ఆ విషయాన్ని మనం చూడబోతున్నాం. హౌ గాడ్ హ్యాస్ ఎనేబుల్డ్ మోసెస్ టు చూస్ ప్రాపర్లీ అండ్ టు టేక్ వైజ్ డెసిషన్స్, చాయిసెస్ అండ్ ఫెయిత్. ఎనీ లింక్? ఆప్షన్స్ నుంచి ఎన్నుకోవడంలోనూ మన విశ్వాసంలోనూ ఏమైనా లింక్ ఉందండి? ఈ విషయాన్ని కూడా మనము తేటతెల్లంగా అయ్యేటట్టుగా మనం చూడాలండి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు రియలీ ఎక్సర్సైజ్ ఫెయిత్? ఈ డెసిషన్ మేకింగ్ లో క్యాన్ బి రియలీ ఎక్సర్సైజ్ ఫెయిత్? PPT కనిపిస్తోంది. సో చాయిసెస్ అండ్ ఫెయిత్, ఎనీ లింక్ ఈజ్ చూసింగ్ అగేన్స్ట్ ఫెయిత్? ఈ విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచిద్దామండి. ఈజ్ చూసింగ్ అగేన్స్ట్ ఫెయిత్, ఈజ్ ఫెయిత్ ఎ మ్యాటర్ ఆఫ్ చాయిస్? ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా మందికి చూస్ చేసుకోవడము విశ్వాసాన్ని కించపరచడమే అని ఒక భావన కలిగింది. విశ్వాసంకి అగేన్స్ట్, మేకింగ్ ఏ చాయిస్ ఆర్ మేకింగ్ చూసింగ్ సంథింగ్ ఈజ్ అగేన్స్ట్ ఫెయిత్, ఇట్స్ నాట్ ఇన్ ఫెయిత్ అనే విషయాన్ని మనము జీర్ణించుకున్నాం ఎందుకనో మన సిస్టంలో. కాకపోతే మోషే యొక్క జీవితం ఏం చూపిస్తోంది అనేది మనం కరెక్ట్గా గమనిస్తే, బై ఫెయిత్ మోసెస్ జీవితంలో ఆప్షన్ ఎక్సర్సైజ్ చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆయన కొన్ని తిరస్కరించాడు. అంత మాత్రమే కాకుండా ఆయన జీవితంలో ఆయన యొక్క తల్లిదండ్రులు ఆయన విశ్వాసాన్ని బలపరచడంలో ప్రముఖమైన పాత్రను పోషించారు. తర్వాత ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు నర్చర్ చేశారు. తర్వాత ఆయన తిరిగినటువంటి హెబ్రీ జనాంగము ఆయన యొక్క ఫెయిత్ ని స్ట్రెంగ్తన్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 11-23 వచనంలో మొట్టమొదటిగా ఆయన యొక్క తల్లిదండ్రుల యొక్క ఫెయిత్ ని మనము వర్ణించగా మనం చూడొచ్చు. ఈ రిఫ్యూజ్ టు బి కిల్డ్. ఈ చాయిసెస్ అన్ని కూడా రిఫ్యూజల్ అండి, తిరస్కరించాడు. ఆయన తిరస్కరించడం ద్వారా ఆయన ఒక చాయిస్ ని ఎక్సర్సైజ్ చేశాడు. ఏం చేశాడు? రిఫ్యూజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎక్సర్సైజ్ చేశారు. రిఫ్యూజ్ టు బి కిల్డ్.
అంటే మోషేకి ఆ ప్రమాదం ఉంది ఫరో ద్వారా. ఏంటంటే ఆయన చిన్నగా ఉన్నప్పుడే పుట్టినప్పుడే ఆయన నైల్ నదిలో పారవేసేసి ఆయన అంతం చేయాలనుకున్నప్పుడు పేరెంట్స్ దే రిఫ్యూజ్ టు బి కిల్డ్. ఇది ట్రస్టెడ్ గాడ్ టు సేవ్ ఫ్రమ్ డెత్. 3 నెలలు ఆయన దాచి ఉంచారు. ఆ ఫెయిత్ లో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినటువంటి చాయిస్ ఏంటి అంటే దే డెంట్ వాంట్ దేర్ సన్ టు బి కిల్డ్, రిఫ్యూజ్ టు బి కిల్డ్. అందువల్ల వాళ్ళు ఒక ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారంగా మనందరికి తెలుసది, ఆ ప్లాన్ ప్రకారంగా దాన్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. అట్లాగే 24వ వచనంలో చూస్తే ఈ రిఫ్యూజ్ టు బి కాల్డ్. చూడండి ఒక్కసారి 24వ వచనం ఒకసారి చదవండి ఎవరన్నా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె చదవండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఇష్టపడలేదు. ఈ రిఫ్యూజ్ టు బి కాల్డ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ద కింగ్. ఇంగ్లీష్ బైబిల్ ఎట్లా ఉంది? ఈ రిఫ్యూజ్ టు బి కాల్డ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ద కింగ్ బట్ చోస్ టు షేర్ ఇల్ ట్రీట్మెంట్. అంటే శ్రమ పడుతున్నటువంటి తన జనాంగం మధ్యలో వెళ్ళి ఆ శ్రమలో పాలు పంచుకోవాలని హీ చాయిస్ తీసుకున్నాడు అనమాట. ఆ చాయిస్ ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ఇన్ అ ప్యాలెస్, రాజభోగాలు అనుభవిస్తూ రాజకుమారుడుగా ఆ ప్యాలెస్ లో ఆ కోటలో ఉండడం కన్నా శ్రమ పడుతున్నట్టు ప్రజల వద్దకు వచ్చి వారి శ్రమలో పాలి భాగస్తుడు కావడానికి నిర్ణయించుకున్నాడు. రిఫ్యూజ్ టు బి కాల్డ్ గ్రాండ్ సన్ ఆఫ్ అ కింగ్ బట్ చోస్ టు షేర్ ఇల్ ట్రీట్మెంట్. అదే 25వ వచనం చూస్తే రిఫ్యూజ్ టు ఎంజాయ్. పాపభోగంలో అన్నాం ఇందాక చదువుకున్నప్పుడు. పాపభోగంలో నోవించడానికి ఇష్టపడకుండా ఈ చోస్ టు సఫర్ ఫ్రమ్ ద ప్రామిస్డ్ క్రైస్ట్. చూసారా, అక్కడ క్రీస్తు యొక్క వర్ణన చేయబడింది. చోస్ టు సఫర్ ఫ్రమ్ ద ప్రామిస్డ్ క్రైస్ట్. ఈ చోస్ టు సఫర్. అండ్ ఆల్సో ఇంకొక మాట అక్కడ మనం లుకింగ్ ఫార్వర్డ్ టు ద గ్రేట్ రివార్డ్. అంటే యాక్చువల్ గా ఆ రివార్డ్ అనేది అసలు ఆ ఐడియా ఎట్లొచ్చిందో మనకు తెలియదు, కానీ మోషే విజనరీ, అతనికి ఉన్నటువంటి విశ్వాసం ద్వారా హీ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద గ్రేట్ రివార్డ్ దట్ గాడ్ వుడ్ గివ్ హిమ్. రిఫ్యూజ్ టు బి కిల్డ్, రిఫ్యూజ్ టు బి కాల్డ్, రిఫ్యూజ్ టు ఎంజాయ్. అంటే ఈయన చాయిసెస్ లో ఏ విధంగా ఉంది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఈ రిఫ్యూజ్డ్. మనం కూడా మన ఆఫీసుల్లో కానివ్వండి, మన యొక్క ఫ్యామిలీస్లో కానివ్వండి, మన పిల్లలే కానివ్వండి, మన ఫ్రెండ్సే కానివ్వండి, ఈ సమాజంలో చాయిసెస్ అనేకం ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా కూడా విపరీతంగా విస్తరించింది కాబట్టి దెర్ ఇస్ లాట్ ఆఫ్ చాయిస్. వాట్ టు యాక్సెప్ట్, వాట్ టు రిజెక్ట్ అనేది మన చేతుల్లో ఉంది. పాపభోగాలు అనుభవిస్తూ ఫరో యొక్క మనవడు లేదా ఫరో యొక్క కుమారుడు అనిపించుకోవడం కన్నా శ్రమపడుతున్నటువంటి తన జనుల మధ్యలో నివసించడానికి మోషే ఇష్టపడ్డాడు. ఈ రిఫ్యూజ్ టు బి కాల్డ్ కింగ్స్ సన్ ఆర్ క్వీన్స్ సన్ బట్ చోజ్ ఇల్ ట్రీట్మెంట్. మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ లో కూడా వెదర్ వీఆర్ రిఫ్యూజింగ్ సంథింగ్, మనకి ఇది వద్దు, ఇది కావాలి, ఐ విల్ చూస్ దిస్, ఐ విల్ నాట్ చూస్ దిస్ అనే విషయం మనం చేయగలుగుతున్నామా అనేది మోషే యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ రిఫ్యూజ్ టు బి కిల్డ్ బికాస్ ఆఫ్ పేరెంట్స్ ఫెయిత్. ఈ రిఫ్యూజ్ టు బి కాల్డ్ యాజ్ కింగ్స్ సన్ బట్ హీ చోస్ టు షేర్ ఇల్ ట్రీట్మెంట్. చూడండి, ఈ రిఫ్యూజల్ లో ఆల్టర్నేటివ్ కూడా ఉంది. అక్కడ మనం మోషే ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పవర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, డిసిషన్ మేకింగ్ చేసేటప్పుడు వాట్ ఎవర్ యూ డిసైడ్ యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ విత్ అనదర్ డిసిషన్, అదర్వైజ్ యువర్ డిసిషన్ ఈజ్ యూజ్లెస్. మనకు ఇది వద్దు అనుకున్నప్పుడు మరి ఆ వద్దు అనే దాన్ని మనం సప్లిమెంట్ చేయడానికి ఏ విధమైనటువంటి చాయిసెస్ మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఇఫ్ హీ ఈస్ రిఫ్యూజ్ టు ఎంజాయ్, he chose to suffer. If he has refused to be called a son of king, he chose to share ill treatment. He refused to be killed, trusted God to save from death. ఈ విధంగా ఈ రెండు కూడా సప్లిమెంటరీ కాంప్లిమెంటరీ యాక్షన్స్ లాగా డిసిషన్ మేకింగ్ లో పనిచేయడం చూస్తుంది. తర్వాత రిఫ్యూజ్ ది ట్రెజర్స్. ఈ రాజభోగాల కన్నా కూడా ఈ ఎస్టీమ్ ద రిప్రోచ్, అవమానం, తర్వాత ఇన్సల్ట్స్, ఘోరమైనటువంటి విషయాలు, అవి ఆయన చూస్ చేసుకున్నాడు మోషే. అంత మాత్రమే కాదు, 27వ వచనంలో చూస్తే ఈ రిఫ్యూజ్డ్ ఈజిప్ట్. ఐగుప్తు ఆ రోజుల్లో వరల్డ్ పవర్. అప్పుడే మనం చాలా రోజులు కిందట లాస్ట్ మీట్ లో మాట్లాడుకున్నాం. వరల్డ్ పవర్స్ లో ఈజిప్ట్ ఈస్ ది ఫస్ట్ వరల్డ్ పవర్.
అంటే ఈజిప్ట్ లో ఉండడం అంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ ప్రివిలేజ్ థింగ్ ఫర్ ఎనీబడి. అటువంటి ధనవంతమైనటువంటి దేశంలో ఈ రెఫ్యూజ్డ్ ఈజిప్ట్, హీ వాజంట్ అఫ్రైడ్ అండ్ హీ కుడ్ సీ వెన్ హీ వాజ్ రెఫ్యూజింగ్ ఈజిప్ట్. నార్మల్ గా గొప్ప వాళ్ళ యొక్క కంపెనీ మొదలు పెడితే మనం భయపడాలి, వాళ్ళు ఏం చేస్తారో మనకని చెప్పి. మామూలుగా కూడా మనం ఈ కొన్ని స్టోరీస్ చదువుతూ ఉంటాం. ఈ నక్సలైట్స్ కానివ్వండి, లేదా ఈ పొలిటీషియన్స్ కానివ్వండి, వాళ్ళతో పాటు పెరిగినటువంటి కొంతమంది, వాళ్ళతో జీవించినటువంటి కొంతమంది వాళ్ళని వదిలేసేటప్పుడు వాళ్ళకు ప్రాణభయం ఉంటుంది, ప్రాణభీతి ఉంటుంది, డెత్ థ్రెట్ ఉంటుంది వాళ్ళకి. దే మే గెట్ కిల్డ్ ఇన్ దట్. సో ఈజిప్ట్ ని వదిలేసేటప్పుడు కూడా రిఫ్యూజ్డ్ ఈజిప్ట్, బట్ హీ వాజంట్ అఫ్రైడ్. భయపడలేదు మోషే ఎంత మాత్రం కూడా. హీ వాజంట్ అఫ్రైడ్ బికాస్ హీ కుడ్ సీ గాడ్ రైట్ దేర్ విత్ హిమ్. He could see God right there with him. He refused to be destroyed. Destroyed in the sense, అక్కడ ఆయనని నాశనం చేసేటువంటి ఒక తెగులు వచ్చింది. ఐగుప్తు జనాల్ని నాశనం చేసేటువంటి ఒక తెగులు. కాకపోతే ఆ నాశనం చేసే తెగుల్ని తప్పించుకోవాలంటే ఈయన విధేయత చూపించాలి. దేనికి విధేయత చూపించాలి? దేవుడు అతనికి అప్పచెప్పేటువంటి ఒక నిర్ణయానికి విధేయత చూపించాలి, ఒక ఆప్షన్ కి విధేయత చూపించాలి. ఏంటి ఆప్షను? ఒక పస్కా బలి పశువును వధించి ఆ రక్తాన్ని ఆ ద్వారబంధాల పైన పూసినప్పుడు ఈ బిలీవ్డ్ గాడ్ వుడ్ సేవ్ హిస్ పీపుల్. అది అప్పట్లో ఆ రోజుల్లో చూడడానికి చాలా చిత్రంగా, చాలా చిన్నగా అనిపిస్తుంది. హౌ కెన్ గాడ్ సేవ్ మీ ఇఫ్ ఐ కిల్ ఎ పాస్ఓవర్ ల్యాంబ్ అండ్ అప్లై ద బ్లడ్ టు ద డోర్ పోస్ట్? It is nothing but it's a prophetic foretelling of Jesus Christ's sacrifice on the cross. Refused to be destroyed, believed God would save his people. అంత మాత్రమే కాదు, 29th verse లో రిఫ్యూజ్ టు బి స్టాప్డ్ అండ్ డ్రౌన్. చాలా చిత్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు మోషే తన యొక్క జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు. ఏంటి? ఎదురుగా సముద్రం ఉంది, వెనక ఏమో శత్రు సైన్యం ఉంది. చాలా భయంకరమైన పరిస్థితిలో మోషే అతని జనాంగం ఉన్నప్పుడు ఈ రిఫ్యూజ్ టు బి స్టాప్డ్ అండ్ డ్రౌన్. ఆగిపోయేది లేదు, అలాగే మునిగిపోయేది లేదు. ఆగిపోకుండా, మునిగిపోకుండా విశ్వాసము ద్వారా ఈ ఎక్సర్సైజ్ ది చాయిస్, ఈ మేడ్ ఎ డెసిషన్ అండ్ ఈ వాక్డ్ ఆన్ డ్రై గ్రౌండ్. ఎండిన నేలపై నడిచినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ విధంగా బై ఫెయిత్ హి ఇస్ కనెక్టెడ్ డెసిషన్ మేకింగ్ అండ్ చాయిస్. Decision making and choice are interrelated. If you decide something, you should support it, supplement with it with a choice. మన జీవితాల్లో కూడా, మన యొక్క అనుదిన జీవితాల్లో, ఆఫీస్ జీవితాల్లో కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్ లో కానివ్వండి, ఈ సామాజిక జీవితంలో కానివ్వండి, ఇఫ్ యు ఆర్ డిసైడింగ్ సంథింగ్ బై రిఫ్యూజింగ్ సంథింగ్, దెన్ వి మస్ట్ సప్లిమెంట్ ఇట్ బట్ బై వాట్ వి ఆర్ చూసింగ్. యేసుక్రీస్తు కూడా ఒక ఉపమానం, ఆయన ఒక సంఘటన వివరిస్తూ ఒక మాట అన్నాడు. తన యొక్క హృదయంలో నివసిస్తున్నటువంటి ఒక దురాత్మ బయటికి వెళ్ళిన తర్వాత, ఇఫ్ యు డోంట్ ఎక్సర్సైజ్ ప్రాపర్ చాయిస్, అంటే మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే, ఆ గదిని మనము ఖాళీగా ఉంచితే, సరిగ్గా డిసిషన్ తీసుకోకుండా ఆ యొక్క గదిని దేవుని వాక్కుతో నింపకపోతే, ఆ దురాత్మ మరి తనకన్నా చెడ్డమైనటువంటి 7 దురాత్మను తీసుకొచ్చి ఆ ఇల్లు, ఆ గది శుభ్రంగా శుభ్రం చేయబడ్డ చూసి ఆ దాంట్లో తిష్ట వేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఇఫ్ యు డిసైడ్ సంథింగ్, ఇఫ్ యు రిఫ్యూజ్ సంథింగ్, యు మస్ట్ ఆల్సో చూస్ సంథింగ్ టు సప్లిమెంట్ దట్ డెసిషన్. ఇదే విషయాన్ని మనం యాజ్ ఎంప్లాయీస్ ఆఫ్ LIC ఆల్సో మనము ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. యు డిసైడ్ సంథింగ్, యు మస్ట్ ఆల్సో చూస్ సంథింగ్ టు సపోర్ట్ దట్ డెసిషన్. యు మస్ట్ ఆల్సో చూస్ దట్ డెసిషన్ టు స్ట్రెంగ్థెన్ దట్ డెసిషన్. ఈ విషయాన్ని మోషే జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. మోషే ఇన్ని వచనాల్లో మనకు నేర్పించేది ఏంటి అంటే, డెసిషన్ మేకింగ్ ఈస్ ది పవర్ గాడ్ గివ్స్ టు అన్ ఇండివిజువల్. ఒక వ్యక్తికి, ఒక మనిషికి, ఒక నరునికి ఇచ్చేటువంటి గొప్ప శక్తి ఏంటి అంటే నిర్ణయాధికారము. ఆ నిర్ణయాధికారంలో దేవుడు సహాయం చేస్తాడు, కానీ దేవుడు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. అది కేవలం మనకే వదిలేశాడు. ఆ నిర్ణయించే అధికారం మనకే ఇచ్చాడు. చాయిసెస్ అన్నీ ఉంటాయి. ఆ చాయిసెస్ ని తీసుకొని ముందుకు నడిపించడానికి దేవుని శక్తి తోడై ఉంటుంది, కానీ ఆ నిర్ణయం చేసే అధికారం మనకే వదిలేశాడు. నిర్ణయించే అధికారం మనకి ఇచ్చినప్పుడు మనం చాయిసెస్ లో మనం ఆప్ చేసుకున్న తర్వాత అది సపోర్ట్ చేయడానికి ఇంకొక చాయిస్ మనం చేసుకున్నట్టయితే ఆ నిర్ణయానికి బలం చేకూరి దేవునికి మహిమ కలుగుతుందనే విషయాన్ని మనము ఇవాళ మోసే జీవితం ద్వారా నేర్చుకోవచ్చు. చివరిగా మోసెస్, యేసుక్రీస్తు
ఇద్దరికి కంపారిజన్ చాలా ఉంది. మనం యోసేపు యొక్క జీవితం చూస్తున్నప్పుడు కూడా అదే మాట్లాడుకున్నాము. ఏంటంటే జోసెఫ్ ఇస్ అ టైప్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పి, అలాగే మోసెస్ ఆల్సో ఇస్ అ టైప్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క సాదృశ్యం మోషే. ఏ విధంగా ఉందో ఈ టేబుల్ మనకు చూపిస్తాం చూడండి. మోసెస్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఫరో మోషేని చంపడానికి ప్రయత్నించాడు, హేరోదు మోషేని చంపడానికి ప్రయత్నించాడు, యేసుక్రీస్తుని చంపడానికి ప్రయత్నించాడు. ఫరో నుంచి దాచిపెట్టబడ్డాడు, హేరోదు నుంచి దాచిపెట్టబడ్డాడు. మోషే ఐగుప్తులోకి వెళ్ళాడు, యేసుక్రీస్తు కూడా ఐగుప్తులోకి వెళ్ళాడు తమ యొక్క ప్రాణాల కోసం. మోషే స్త్రీల ద్వారా రక్షించబడ్డాడు, మిరియం ఫరోస్ డాటర్. ఇక్కడ యేసుక్రీస్తు తన యొక్క తల్లి ద్వారా రక్షించబడ్డాడు. ఫరోస్ డాటర్ అడాప్టెడ్ మోసెస్, జోసెఫ్ అడాప్టెడ్ మోసెస్. చూడండి, అన్ని కంపారిజన్స్ ఇలాగే ఉన్నాయి. మోసెస్ బికేమ్ ఎ ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్, జీసస్ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. లాంగ్ పీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్. యేసుక్రీస్తు జీవితంలో కూడా ఆయన యుక్త వయసు వచ్చేంత వరకు ఆయన గురించి ఎక్కడ మనం చదవం. మనం బాలుడుగా యెరూషలేము ఆలయంలో కనిపిస్తాడు, దాని తర్వాత మనకు కనిపించేది మళ్ళీ 3.5 సంవత్సరాల మినిస్ట్రీలో. మోషే హ్యాడ్ ఎ సీక్రెట్ ఐడెంటిటీ. యేసుక్రీస్తు కూడా మెసైనిక్ సీక్రెట్ ఒకటి. He tried to save a Hebrew kinsman. Jesus came to save his Hebrew kinsman first, then others. యేసుక్రీస్తు దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, మనిషి కోసం ఏమి లేనివాడుగా ఈ లోకానికి వస్తే, ఒక రాజకుమారుడై ఉండి పేదవాడిగా మోషే తన యొక్క నిర్ణయాన్ని ఆయన తీసుకున్నట్టుగా చూస్తుంది. అట్లాగే అనేక మంది స్త్రీలను రక్షించాడు మోషే. యేసుక్రీస్తు కూడా అట్లాగే చేశాడు. He became a shepherd. Moses became a shepherd. రాజకుమారుడు అయింది, ఆయన షెపర్డ్ గా మారాడు. అట్లాగే యేసుక్రీస్తు కూడా మంచి కాపరిగా ఆయన మారుతున్నట్టు. సో ఈ విషయాల్ని మనం గమనిస్తే మోషే యేసుక్రీస్తు యొక్క టైప్, యేసుక్రీస్తు యొక్క సాదృశ్యంగా మనం చూడగలం. ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకొని పవర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఏ విధంగా ఉంటుందో మనం జాగ్రత్తగా గమనిస్తే మన యొక్క జీవితంలో కూడా యాజ్ LIC ఎంప్లాయీస్ కానీ నాకు చెప్పినట్టు, అదర్వైజ్ యాజ్ సంఘ సభ్యులు కానివ్వండి, ఈ సమాజంలో ఉంటున్నటువంటి వ్యక్తులుగా కానివ్వండి, ద పవర్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, ద పవర్ ఆఫ్ చాయిస్ మేకింగ్ అండ్ టు సపోర్ట్ ద డెసిషన్ త్రూ అవర్ చాయిసెస్ ఈజ్ ఎ గాడ్ గివెన్ గిఫ్ట్. మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, దైనందిన జీవితాల్లో కూడా ఎవ్రీ డే వీఆర్ మేకింగ్ డెసిషన్స్ అండ్ వీఆర్ మేకింగ్ చాయిసెస్. And my prayer for all of us today is, let every decision that we take and every choice we make bring glory to God and also blessings to us and also all around us. మనకే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మన యొక్క డెసిషన్స్ కానీ, మన యొక్క చాయిసెస్ కానీ దేవునికి మహిమకరంగా, ఇతరులందరికీ ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి. ఆ విషయాన్ని మోషే జీవితం ద్వారా మనం ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ యొక్క చిన్ని మెడిటేషన్ని దేవుడు మనందరి ఆత్మీయ మేలు నిమిత్తం ఆశీర్వదించి కాపాడుగాక. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ ఎవ్రీబడి.